రావడం జరిగింది. అది మంజూరు అయింది కానీ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ వల్ల కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉన్నది. అట్లనే కర్జీ నుంచి మొట్లగూడ వరకు ఫార్మేషన్ ఉన్నది. నేను ఇప్పుడే ఈ గారితో మాట్లాడిన ఎంపీడీ ఆఫీస్ లో, అది 2.5 మీటర్లు అయినా పర్వాలేదు, మాకు బీటీ రోడ్ కావాలి. ఒక బైక్ పోయినా పర్వాలేదు. ఆ వైడనింగ్ అనే కాన్సెప్ట్ లోకి పోతే ఇదంతా మొత్తం వైల్డ్ లైఫ్ జోన్ కింద వచ్చింది. ఎక్సెప్ట్ ఈ కలవాడ కొంచెం వెళ్ళి ఏదైతే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కిందకి వస్తుందో మిగతా మన కర్జీ టు మొట్లగూడ కానివ్వండి, పెంచుకల్పేట రోడ్ కానివ్వండి, ఇవన్నీ వైల్డ్ లైఫ్ ప్లస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే అటవీ అనుమతులు జటిలమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఎంత ఫార్మేషన్ ఉన్నదో అంతవరకు బీటీ రోడ్డు వేసుకున్న తర్వాత మిగిలిన నిధులను ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచన చేద్దాం. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒక బండి పక్కన ఆగి ఇంకో బండి పోయినా పర్వాలేదు, కానీ మనకు రోడ్డు కావాలనే పరిస్థితి తీసుకొచ్చి ఫారెస్ట్ అధికారులు ఇక్కడనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా, నేను మొన్న ఆదిలాబాద్ పోయినా, ఆదిలాబాద్ అయితే ఎక్కడ సంవత్సరాల్లో మండలానికి కావాల్సిన నిధులేని, అభివృద్ధి పనులేని అనేది ఒక చూచాయగా ఒక అంచనాకు వద్దాం. ఒక పంచవర్ష ప్రణాళిక ద్వారా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ అభివృద్ధి యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలి. చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్య, డ్రైన్ల సమస్య, కొత్తగా ఉపాధి హామీ పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎన్ఆర్ఎన్జిఎస్ కింద సీసీ రోడ్లు, డ్రైన్స్ ఉంటాయి. మీరు ఎక్కడెక్కడ ప్రతిపాదన ఒక అవగాహన కలిగి ఉండాలి. తర్వాత పిపిరావు ప్రాజెక్టు చాలా ఇవాళ కూడికతో నిండిపోయింది. కాలువలు ఇక్కడ గండి పడ్డాయి. కొంచెం వెళ్ళి దగ్గర ఒక గండి, మామానగర్ దగ్గర ఒక గండి, ఎక్కడ కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఆ పూడిక తీసేసి నేను మొన్న అప్పుడు చేసిన ఇంజనీర్లను కూడా అడగడం జరిగింది. పూడిక తీయడం కూడా పెద్ద సవాల్తో కూడుకున్న సమస్య. కాబట్టి ఆ కాలువల పునరుద్ధరణ కోసం కూడా ప్రత్యేక నిధులు కావాలి. ప్రభుత్వం దగ్గరనేమో నిధులు లేవు. 34 రూపాయలు కేవలం వడ్డీలకు అప్పులకే సరిపోతుంది. 34 రూపాయలు కేవలం వడ్డీలకు అప్పులకు సరిపోతుంది. 35 రూపాయలు అధికారుల జీతాలు, పెన్షన్లకు సరిపోతుంది. అధికారులు అంటే కేవలం ఒక తహసీల్దార్ అని కాదు, మొత్తం అధికార యంత్రాంగం. వాళ్ళు లేకపోతే ప్రభుత్వం నడవదు. 69 రూపాయలు వచ్చిన 100 రూపాయలు, ఇక 31 రూపాయల మీకు అన్ని పథకాలు కావాలి. ఇవాళ ఉన్న పథకాలు ఏవి ఒకసారి మీ